హరహర మహాదేవ శంభో శంకర్ నమశివాయ నమః. ఈ కొండలో గుట్టల్లో శివుడు వెలుస్తాడని అనుకుంటామండి. సేమ్ అలాగే ఇది మా ఇంటి నేను ఇష్టపడి కొనుక్కున్న ఇంటికి చాలా పైన కొండ దగ్గర అండి ఇది వ్యూ. ఇక్కడ నుంచి మాకు సిటీ వ్యూ అంతా కనపడుతూ ఉంటుంది. సో నేనుండే అపార్ట్మెంట్ గురించి కూడా నేను చెప్తాను. సో చాలా పీస్ఫుల్గా మా బిల్డర్ యాదగిరి రెడ్డి గారు కూడా దీంట్లో చాలా ఇది మేము కొనుక్కున్న ప్రతి అపార్ట్మెంట్కి ఇంత ఫ్లాట్కి ఇంత అని చెప్పి చార్జ్ చేసి తీసుకొచ్చారండి. సో హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః. నందివాహన శంభో. ఓకే, హరహర మహాదేవ శంభో శంకర్ నమశివాయ నమః. కన్స్ట్రక్షన్ అయితే జరిగిపోతుందండి. కొన్ని రోజులు ఇక్కడ కూడా మా శివుడు వెలిసేస్తాడు. ఇంకా ఇక్కడ మాకు నేను ఇప్పుడు కొన్నప్పుడు కూడా నేను ఆ ఇల్లు గురించి నేను ఇంత లోపలికి వచ్చి కొనుక్కోవడానికి కూడా ఫస్ట్ కారణం ఏంటంటే అదిగోనండి మా అపార్ట్మెంట్ విఎన్ఆర్ ఏ బ్లాక్ అనమాట. సో దాని ముందర ఉన్న ఖాళీ స్థలం ఏమో బి బ్లాక్ రెడీ చేస్తున్నారు. సో అదిగోనండి విఎన్ఆర్ ఏ బ్లాక్ అనమాట. అదంతానండి. సో నేను కొనుక్కున్నప్పుడే ముందే అనుకున్నాను అనమాట. సో ఎవరు ఎలాంటి మాటలన్నా పట్టించుకోకుండా ఎందుకు కొనుక్కున్నానంటే అప్పుడు ఈ డెవలప్మెంట్ లేదండి, ఒక 3 years బ్యాక్ అయితే. సో ఇప్పుడు కనపడుతున్న కొత్త బిల్డింగు మేము కొనుక్కున్న తర్వాతే జరగడం అనేది పెద్ద ఇది అవుతున్నట్టు చూడండి. నేను ఇగోండి ఇక్కడ మా శివయ్య, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, అసలు మొత్తం ఒక ఈవెంట్లో ఉంటుందండి. చుట్టూరు కొండకి సరిపడి కొండ ప్రాంతంలాగా ఇక్కడ అపార్ట్మెంట్. అదిగోండి అక్కడ చూస్తే మీరు సాయిబాబా టెంపుల్ అండి. మా గుడికి మా అపార్ట్మెంట్కి అవతల రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి ఇదిగోండి చర్చ్. ఎందుకంటే ప్రతి మతాన్ని వెనక ఇది రావాలని కాదు. సో అన్నీ కూడా ఇక్కడ అన్నీ పీస్ఫుల్గా ఉండటానికి ఏది అయితే ఉంటుందో అంతలో. హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః. హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః. హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః. ఓం నమశివాయ నమః. మీకు అందరికీ దగ్గరికి ఉండి చూపిస్తాను నా శివాయిని. ఆయన యాదగిరి రెడ్డి గారు అంటే మా అపార్ట్మెంట్ బిల్డర్ అనమాట. హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః. ఆయన బాగా పూజలు అట్లాంటివి చేస్తూ ఉంటారండి. సో చూడండి మంచి అసలు ఎంత ఎత్తులో ఉన్నానంటే ఇంచుమించు మా అపార్ట్మెంట్కి ఎత్తులో ఉన్నట్టుగా ఇగోండి సిటీ అవుట్స్కట్స్ లాగా ఎంత బాగా కనపడుతుంది చూడండి. ఇక్కడ కూడా కొలను అనమాట. హరహర మహాదేవ శంభో శంకర నమశివాయ నమః. కొన్ని రోజులకైతే ఇది మంచి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయిపోతుంది. దేవుడికి సంబంధించిన ట్రస్ట్కే కాబట్టి ఇది మంచి బిల్డింగ్లో అయిపోతుంది. సో అప్పుడు ఇంకా శివయ్యకి పూజలు ప్రతిరోజు పూజలు చేస్తారండి కంపల్సరిగా. ఇలా పెట్టేసి వెళ్ళిపోయి ఏదో విగ్రహం పెట్టినట్టు కాదు, ఇది చాలా ఇదిగా చేస్తారు. అందుకని హైదరాబాద్లో ఉన్నా కూడా ఏ దగ్గర ఉంటే ఆ శివాలయం నాకు కావాలనుకుంటాను నేను. సో అందుకనే హాస్టల్ రూమ్లో ఉన్నప్పుడు హాస్టల్కి సంబంధించినవి సేమ్ అలా అనమాట. సేమ్ నా అదృష్టం కొద్దీ ఇక్కడ కూడా ముందు ఆ శివ విగ్రహం ఒకటి పెట్టేసి వదిలేశారండి. సో అప్పుడు పూజలు చేయరేమో అనుకునేవాడు ఫస్ట్లో. కానీ బ్రహ్మాండం అసలు శివుడు ఎక్కడుంటే అక్కడే ఇవ్వండి అందంగా తీర్చిచ్చారండి. ఒకవేళ ఈ రోడ్ వ్యూ లాగా అనిపిస్తున్నట్టు మీకు ఈవెంట్లో అనిపిస్తాయి, కానీ అదే ఉండదు. అదిగోండి మా బొజ్జ గణపయ్య శివుణ్ణి హద్దుకుంటున్నట్టు
కానీ ఇది డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి, ఇంకా బాగా అవుతుంది. సో చాలా డెవలప్మెంట్స్ అని మేము ఉండగానే చూస్తాం. ఇంకో జనరేషన్ కాదు, మా జనరేషనే చూసేస్తుంది కంపల్సరీ. సో ఏదో పెండింగ్లు పెట్టేసి ఏదో అయిపోతుంది అన్నట్టుగా కాదు, ఇది కంపల్సరీ అవుతుంది. ఇంకా అంటే ఇదిగోండి చూడండి, నేను చాలా ఎత్తులో ఉన్నామండి. ఇప్పుడు సిటీ చాలా కిందకుంది, కొండ ప్రాంతం అదిగోండి చాలా కిందకున్నామండి. అంటే ఇక్కడ నుంచి స్కిడ్ అయితే ఇంక అయిపోయినట్టే, అలా ఉందన్నమాట సిచ్యువేషన్. జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అదిగోండి శ్రీరాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. చాలా అందంగా తీర్చిచ్చారండి ఇది గుడి మాత్రం. వెనకాల కొండ మీదేమో ఆయన విగ్రహం ఆల్రెడీ చెక్కు ఉన్నదాన్ని ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేకుండా చెక్కి చూడండి అండి. ఇంకా పీస్ఫుల్గా, ఇంతకంటే పీస్ఫుల్గా ఎక్కడికి వెళ్తామండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తప్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తప్తుల్యం రామనామ వరాననే. అందంగా సరదాగా అక్కడి నుంచి ఇక్కడికి వాకింగ్ చేసుకోవచ్చు, పీస్ఫుల్గా ఉంటుందండి. ఇంటికి దగ్గరలో మాకు ఇంకా వినాయకుడి గుడి కూడా ఇక్కడైతే స్థాపించడం జరిగింది. ఇదిగోండి వర్క్స్ కూడా జరుగుతున్నాయి చాలా వరకు. అంటే సెక్యూరిటీ ఉన్న అంటే కొండ ప్రాంతంలోకి చాలామంది ఇష్టపడతాం కదా. సో అది అంటే ఇప్పుడు సిటీ ఎన్విరాన్మెంట్కి ఇప్పుడున్న కాలాలు బట్టి అయితే ఎవరు ఇష్టపడరు. సో అలా అంటే మనందరినీ ఏదో భయపెట్టేసి బాబాయ్ కొండ అన్నట్టుగా కాకుండా ఒక వ్యూలో జస్ట్ పిల్లలందరికీ ఒక అవగాహన కలిగించుకునేలాగా, అంటే ఒక పల్లెటూరు వాతావరణం అండ్ సిటీ కల్చర్ రెండు కలిపి కాంబోలా ఉంటుందండి మా ఏరియా. సో ఇక్కడ వచ్చినందుకు మా అదృష్టం. ఇవ్వండి మన వినాయకుడు, ఈయనకి ఎప్పుడు పెద్దపీట వేస్తాం మనం. ఈయన కూడా అలాగే ఇక్కడ ఎవరైతే ఆర్గనైజర్స్ అందరూ ఉన్నారో సేమ్ వాళ్ళు కూడా అంతే. వినాయక ఓం గం గణపతియే నమః, 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 ఓం గం గణపతియే నమః. అసలు సృష్టించాలనే కదండి ఇదంతా. ఇంతకంటే మనసు అంత ఎక్కడైనా ఉంటుందండి హ్యాపీగా ఇక్కడికి వచ్చి. ఇట్లా ఇగో ఉండండి, మనం ఇలా కిందకు వచ్చేయచ్చు అనమాట. ఎప్పుడన్నా మనం అర్జెంటుగా నడిచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు కూడా కారు సహాయం లేకపోయినప్పుడు మనం పూర్వం కోటప్పకొండ ఇవన్నిటికి ఎలాగ వెళ్తామో సేమ్ అలా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఒక 100 అటు ఇటులో ఉంటాయి అనుకుంటండి. సో ఇలా యూజ్ చేసుకుని మనం వెళ్ళిపోవచ్చు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాంగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధ్యాయ దిగంబరాయ తస్మై మకారాయ నమః శివాయ. అసలు ఎక్కడికెక్కడ ఇవ్వండి వినాయకులు, రకరకాల వినాయకులు అండి, అందంగా తీర్చిదిద్దారండి. ఇదేమో నైట్ టైం లైట్ అనమాట. ఇవ్వండి అసలు రాళ్ళు రప్పలు. అంటే కాస్తగా ఎడిట్ చేసి చూపించేయచ్చు అనుకున్నాం కానీ లేదండి. హైదరాబాద్లో ఉండొచ్చు, చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఇవి స్పెషల్ అని ఎందుకంటానంటే కాస్త ఇదిగా ఉన్నాయి కదండి.
అందుకని అక్కడ శివుడు, ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ వినాయకుడు. అండ్ మెయిన్ ఇక్కడికి చాలామంది పీస్ఫుల్నెస్ కోసం వచ్చి మెయిన్ ఎజెండా ఏంటంటే ఇదిగోనండి, పైకి దాకా కూడా కారు బండి కూడా మనం తీసుకొచ్చేయచ్చు. సో ప్రజెంట్ ఇక్కడ బండి వదిలేసాను. సో చిన్న వ్యూలో ఒకసారి కిందకి వెళ్ళి చూసొద్దాం ఏమేమి ఉన్నాయో.